ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో అప్పటి నుంచి వాళ్ళు అభద్రతా భావనలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ ఆటలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగినాయి. మీరు గమనించండి, నేను ఇందాక నుంచి ఒకటే మాట చెప్తున్నా, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య చిన్నపాటి ఒక విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. నిజంగా మీరు అంత కమిటెడ్ నాయకులే అయితే కూర్చొని మాట్లాడచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత, ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని కలవాల్సినటువంటి అవసరం ఏముంది? ఖచ్చితంగా సమస్యల పరిష్కారం దిశగా వెళ్ళడమే కదా. అలాంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకేంటిది అని అంటే అభివృద్ధి, ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకోవడం అలా ఏముండదు. వీళ్ళు ఎట్లా అంటే 24 గంటలు కూడా ఆ టసలు ఎట్లా కొనసాగాలి. వాళ్ళ బేస్ సెంటిమెంట్ బేస్డ్ రాజకీయాలు. సో ఆ టసలు ఎప్పుడు అట్లా కొనసాగాలి అంతే. తెలంగాణ ఆంధ్ర అని అంటే ఏదో కత్తులు నూరుకోవాలనుకుంటారు. మేము బాగానే ఉన్నాం, ప్రజలందరూ బాగానే ఉన్నారు. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ వాది కోరుకుంటున్నాడు. అట్లనే తెలంగాణ ఇంకా ముందరికి వెళ్ళాలి, అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఉంటే మేము మాట్లాడతాం కదా. తెలంగాణలో ఇబ్బందులు ఉన్నా కూడా మా నాయకులు మాట్లాడతారు, ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడతారు. సో అట్లాంటి ఒక కార్డియల్ ఎన్విరాన్మెంట్ అనేది లేకుండా చెయ్యాలి అనేటువంటిదే వాళ్ళ ప్రయత్నం. 10 సంవత్సరాలు అది చేద్దామని ప్రయత్నం చేసిండ్రు, కొంతమేర సక్సెస్ఫుల్ అయ్యిండ్రు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ రోజున అలాంటి పరిస్థితి లేదు కావచ్చు అని భయపడుతున్నారు కావచ్చు. కలలు కనడం ఎవరు తప్పనరానండి. ప్రతి వ్యక్తికి కలలు కనేటువంటి ఒక స్వాతంత్రం ఉందని నేను అనుకుంటా. ఎవరండి? దేశక నేత అని ఆయనకైనా చెప్పుకున్నాడు. పక్క రాష్ట్రంలో ఒక సమస్య మీద కూడా ఆయన ఇవాళ వరకు మాట్లాడాలి. మీకు గుర్తుండుంటే దేశక నేత అనేటోడు పక్క రాష్ట్రంలో అమరావతి రైతుల మీద అంత దుర్మార్గంగా దాడులు జరిగినప్పుడు ఏ రోజున మాట్లాడలేదే. పక్క రాష్ట్రంలో ఆడబిడ్డల మీద అఘాయిత్యం జరిగినప్పుడు ఏ రోజున మాట్లాడలేదే. నీ నుంచి నిన్నగాక మొన్న విడిపోయిన పక్కన ఆంధ్రప్రదేశ్లోనే సమస్యల మీద మాట్లాడనోడివి నువ్వు దేశక నేత, దేశాన్ని ఉద్ధరిస్తావు. ఇప్పుడు సరే మనం చచ్చిన పాపను మళ్ళీ చంపాలని నేనైతే అనుకుంటలేను. ఐ యాక్చువల్లీ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా రాజకీయాల్లో అన్ని పార్టీలు ఉండాలి, అందరం కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఒక హెల్దీ కాంపిటీషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పైతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ భావిస్తుంది. మేము ఎప్పుడూ కూడా మీరు గమనిస్తే మమ్మల్ని అన్ని తూలనాడినా, అన్ని మాటలన్నా, ఏమన్నా సరే ఒక చిన్నపాటి ఇబ్బంది వాళ్ళకు వచ్చిన రోజున, అంటే ఇదే కేసీఆర్ గారికి ఇంజురీ అయి ఆయన హాస్పిటల్లో ఉన్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు. రాజకీయం వేరే, మానవతా దృక్పథం వేరే. సో ఆయనకి డెఫినెట్గా ఇవాళ రోజున వాళ్ళకి ఆ థిన్ లైన్ అర్థం కాదు. మేము ఒకటే కోరుతున్నాం, మళ్ళీ చెప్తున్నాను మీరు నన్ను అడిగితే నా పార్టీ అధికారంలోకి రావాలని నేను కోరుకుంటాను. 2028 ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా అధికారంలోకి రావాలి అని చెప్పి మేము కోరుకుంటాము. ఆ దిశగానే మా పయనం ఉంటుంది. అట్లనే ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లెట్స్ అస్యూమ్ బీఆర్ఎస్ అయినా సరే, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఒక 1-2 వీక్స్లో మీకు కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మొన్న ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో అక్కడ కూటమిగా ఏర్పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినాము. ఆ కూటమే లక్కీగా ఏంటి అని అంటే ఎన్డీఏ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో కూడా ఉంది. సో రాబోయే రోజుల్లో ఏ రకంగా తెలంగాణలో కూడా మా కూటమి అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో కూడా మేము క్లియర్ చేస్తాం. దానికి సంబంధించి ప్రజాపక్షంగా రాజకీయాలు చేస్తే ఎప్పటికైనా ఉంటామండి. సెంటిమెంట్ బేస్డ్ రాజకీయాలు, విద్వేషం బేస్డ్గా రాజకీయాలు, ఒకళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద విషం జిమ్మడమే, వాళ్ళ మీద ద్వేషం జిమ్మడమే రాజకీయాలు అని అనుకుని కనుక మీరు రాజకీయం చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతారు. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అనేటువంటి రాజకీయాల్లో వస్తాయి, కానీ లాంగ్ టర్మ్గా నీ పార్టీ సస్టైన్ అవ్వాలన్నా, నువ్వు సస్టైన్ అవ్వాలన్నా సరే నీ విధానం అనేటువంటి చాలా క్లియర్గా ఉండాలి. నీ ఎజెండా ప్రజల చుట్టూ ఉన్న రోజున ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో మనం ఉంటాం. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఉన్నటువంటి బిగ్గెస్ట్ బెనిఫిట్ అదే. మేము ఎప్పుడూ ప్రజాపక్షంగా ఉన్నాం కాబట్టే మేము 40 ఏళ్ళుగా రాజకీయం చేయగలుగుతున్నాం, ఇంకో 40 ఏళ్ళు కూడా రాజకీయం చేయగలుగుతాం. థ్యాంక్ యూ.